ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూనే ఉన్నది. బంపర్ ఆఫర్లను ప్రకటన చేస్తున్నదయ్యా కూటమి సర్కారు. ఇక మళ్ళేం ఆఫర్ తెచ్చినవయ్యా మా కోసానికని ధమాకా దుమ్ముదులిపే ముచ్చట్లల్లానంటే చంద్రాల్ సారు ఆటో డ్రైవర్ల కోసానికని చెప్పి మహిళల కోసానికని చెప్పి ఒక అద్భుతమైన ఆలోచన చేసిండు. ఆ ఆలోచన నేను ఇట్లా చెప్పుకుంటా పోతే ఎట్లా వార్త పురాగా చూస్తేనే మీకు కూడా సమాజ్ అవుతుంది. ఇక రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు మహిళల కోసానికని చెప్పి సీఎం చంద్రాల్ సారు ఒక శుభవార్తను చెప్పిండయ్యా. ఆటో డ్రైవర్ల కోసానికని చెప్పి ఆగస్టు 15న ఆర్థిక సాయం అందిస్తామని కూడా చెప్పుకుంటా వచ్చిండు. ఇంకట్లనే మహిళలకు అదే రోజున పిరీల బస్సు ఇస్తామని చెప్పి ఎలక్షన్ల టైంలో హామీ ఇచ్చే కదా చంద్రాల్ సారు. ఆ ముచ్చట్లల్లో కూడా చెప్పుకుంటా వచ్చిండు. పక్కాగా మేము పిరి బస్సును ఆగస్టు 15కి స్టార్ట్ చేయబోతున్నామని. ఇక ఈ హామీని నెరవేర్చేందుకు శత విధాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరి పాలనలో తొలి అడుగు వేసే దిశగా ఏడాది పాలనలో అమరావతి సెక్రటరియట్ వెనుక భాగంలో సమావేశాన్ని నిర్వహణ చేసిందయ్యా. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పనుల గురించి అని చెప్పి చాలా కీలక విషయాలని చెప్పుకుంటూ వచ్చిండు. అక్కడికి వచ్చినటువంటి అధికారులకు దిశా నిర్దేశాలను సుతం చేసిండయ్యా. ఇక సమాజంలో ఆర్థిక అసమానతలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. పేదలు ఇంగింత పేదరికంలోనే కూరుకొని పోతున్నారు. పైసలున్నోళ్ళు ఇంకా పెద్ద పైసవంతులుగానే మారుతున్నారు. గ్రామాలల్లో మనతో పుట్టినోళ్ళు ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. అసొంటోళ్ళ కోసం సమాజం అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నా. ఆ తీరుగానే మీరు కూడా ఆలోచన చేయండి. బిల్ గేట్స్ ఆయన సంపాదనలల్లో 99% పైసలను సమాజానికి ఇస్తున్నాడని చంద్రాల్ సారు కితాబిచ్చుకుంటా వచ్చిండు. పేదలకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలి, అప్పుడే వాళ్ళు కూడా ఆర్థికంగా పైకి వస్తారు. పేదలను ఆదుకునేందుకు P4ను తీసుకొచ్చిన ఇలా ధనికులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు కూడా భాగస్వాములు కావాలని చెప్పి చంద్రాల్ సార్ పిలుపునిచ్చుకుంటా వచ్చిండు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటోళ్లకు చాలా రకాల రాయితీలు ఇస్తున్నాం, వెనకబడ్డ జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టినామని చెప్పుకుంటూ వచ్చిండు ఈ మీటింగ్లలో చంద్రాల్ సారు. ఇక ఏదేమైనా ఈ మీటింగ్లో మాత్రం చాలా విషయాలని చెప్పుకుంటూ వచ్చిండు చంద్రాల్ సారు. ఇప్పుడున్న తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉన్నది. రాబోయే రోజులల్లా దానికి 10 అయ్యేటట్టుగా మనం కృషి చేయాలి. లేనోళ్లకు అండగా ఉండాలి. పేదలకు ఆపన్న హస్తం మనం కావాలన్నట్టుగా చంద్రాల్ సార్ చెప్పిన మాటలు అక్కడ ఉన్న అధికారులను మేల్కొల్పేటట్టు చేసినాయి. ఏదేమైనా కానీ చంద్రాల్ సార్ చేస్తున్నటువంటి పనితీరు మీదనైతే ప్రతి ఒక్కరు పొగడతలతోనే ముంచెత్త పట్టినరయ్యా.